వీరేంద్ర యాదవ్ గారు. అందరికీ నమస్కారం మేడం. చెప్పండి వీరేంద్ర యాదవ్ గారు, ఈ కొత్త ప్రభుత్వం కేసులు గత ప్రభుత్వ అవినీతి అక్రమాలు ఏ విధంగా చూస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు పాలన సరైన దిశగానే సాగుతుందా, లేకపోతే మనకి సాయిరాం చెప్పినట్లు ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి పర్సనల్గా ఫోకస్ చేస్తుందా? ఇప్పుడు ప్రభుత్వం ఒకటి, అఫీషియల్స్ ఒకటి, రెండుగా మీరు చూడాలి. ప్రభుత్వము, పార్టీ. ఇక్కడ పార్టీలు, గతంలో పార్టీ కార్యకర్తలు ఏం చేశారు, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు 100 రోజుల కార్యక్రమం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందో వారు చేస్తూ, అట్లాగే మరి ప్రజల మధ్యలో గతంలో పాలకులు చేసిన అవినీతిని బయటికి తీసుకురావాల్సిన ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ పోరాడి తెచ్చిన మనకు ముసుగులో మరి ఈ ప్రభుత్వ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు ఏ రకంగా దాచుకున్నారో వాటిని కక్కించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే చూశారు ఎలక్షన్ లో ఏ విధంగా వీరు ఇష్టారాజ్యంగా, ఎంత మరి బహిరంగంగా ఏ విధంగా వీరు మరి పంచారో, మరి ఏ విధంగా చేశారో అందరు చూశారు. అవినీతికి కూరుకుపోయిన టిఆర్ఎస్ పార్టీ, మరి అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వచ్చిందో మరి వారికి అవకాశము ప్రజలు ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకి సేవ చేయాల్సిందే ఆలోచన ఉన్నది. తప్పకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము అఫీషియల్ కి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ, అట్లాగే గతంలో చేసినవన్నీ తప్పకుండా బయటపెట్టి వారికి నోటీసులు జారీ చేయాలి. మరి అవినీతి ఎక్కడైతే ఉందో అవినీతిని బయటికి వెళ్లదీయాలి. ఇది వీరితో అవుతుందా కాదా, మరి వీరు మళ్ళీ రేపు కుమ్మక్కు అవుతారా అని కూడా చూడాలి.